చేసింది. ఆ క్రమంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి వరదలు వచ్చినప్పటికి కూడా నేను వరద బాధితుల ప్రాంతాలలో కూడా అంతా తిరిగి ఒక నివేదిక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి సమర్పించడం జరిగింది. సమర్పించుడే కాదు, ఆయన స్వయంగా ఈ వరద ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు స్వయంగా కేటీఆర్ గారిని తీసుకొచ్చి మా మీడియా మిత్రుల సమక్షంలోనే బస్సు పెట్టి ఇక్కడి నుంచి సమయనగర్, ఇక్కడి నుంచి వరద ప్రాంతాలంతా కూడా తిరిగి మరి ఎక్కడ ఎన్ని నిధులు కావాలని చెప్పి అంచనాలు వేస్తే, నేను టెక్నికల్గా ఇంజనీర్ని కాదు, ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించే బాధ్యత తీసుకున్నా. ఆ రోజు అధికారులతో చర్చించి నివేదించి టెక్నికల్గా అధ్యయనం చేసి ఒక 500 కోట్లు నివేదిస్తే తక్షణం రిలీఫ్ కింద 250 కోట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరియు కేటీ రామారావు గారు శాంక్షన్ చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. చూడండి, ఇది 2 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మేము 500 కోట్లకు అంచనా వేస్తే 250 కోట్లకు ఇవ్వడం జరిగింది. ఆ 250 కోట్లలో అనేక వరద ముంపు ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అది సంబయ్ నగర్లో నాలాలకు రివిట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా రోడ్డు మరమ్మతు కోసం అయితేనేమి, కాజ్బేట్ నుంచి యూనివర్సిటీ కనెక్ట్ అయ్యే సమయ్ నగర్ 100 ఫీట్ రోడ్ అయితేనేమి, లేక నాలా ఇంప్రూవ్మెంట్ కోసము సమయ్ నగర్ నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకు అనుకోండి, లేక ఇక్కడి నాలా ఇంప్రూవ్మెంట్ కోసము ఇక్కడి నుంచి యూనివర్సిటీ వరకు సమయ్ నగర్ వరకు కూడా ఉన్నటువంటి నాలా ఇంప్రూవ్మెంట్ కోసము నిధులు కేటాయించి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి కాంట్రాక్టర్ని పిలిచి టెండర్లు కొనసాగించి పనులు కూడా పూర్తి చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కావద్దు అని చెప్పి అటు సమయ్ నగర్ 100 ఫీట్ రోడ్ వైడెనింగ్ కానీ, ఇటు నైమ్నగర్ బ్రిడ్జ్ వైడెనింగ్ కానీ 2 సైమల్టేనియస్గా జరగొద్దనే ఉద్దేశంతో సమయ్ నగర్లో ఉన్నటువంటి కాజిపేట నుంచి కేయూసీ వరకు జరుగుతున్నటువంటి వైడెనింగ్లో ఫస్ట్ పోర్షన్గా సమయ్ నగర్ తీసుకున్నాం. ఆ తర్వాత రిటైనింగ్ వాల్ తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ కార్యక్రమం చేద్దామని చెప్పి అంతకుముందే ఇక్కడ రిటైనింగ్ వాల్ కూడా నిర్మాణం చేసినటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలుసు. అయితే ఆ కార్యక్రమం సమయ్ నగర్ వైడెనింగ్ అయిన అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం అనుకునే వరకే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ ఎలక్షన్ కోడ్లో మీరు అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు ఎక్కడ తిరగబడతారనో, ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతారని చెప్పి ఈరోజు ప్రతి 2 నెలలకు ఒక డ్రామా చేస్తున్నారు. స్టేట్లో ఒక డ్రామా అయితే స్ట్రీట్లో ఒక డ్రామా, అక్కడ ఏ డ్రామా అయితే ఇక్కడ ఆ డ్రామా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నవ్వుకునే పరిస్థితుల్లో మీ ప్రకటనలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని లాగులలో తొండలు జొరగొడతా అంటాడు, గుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అంటున్నారు. అదే పద్ధతిలో నువ్వు గాజుల సంస్కృతి అట. నాయనానే 18 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నా, కార్పొరేటర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమకారుగా ఉన్నా, రైలు రోకోలు చేసాం, రాష్ట్ర రోకోలు చేసాం. సమైక్యవాదులకు కూడా ఈ గాజుల సంస్కృతిని నేను చూపెట్టలేదు. విధానపరమైన నిర్ణయాలతోని అంశాల పరంగా మేము ఉద్యమించినాం తప్ప ఇటువంటి వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేయలేదు. నాయనా రాబోయే తరాలకు ఈరోజు గతంలో నేను ఉండొచ్చు, అంతకుముందు ధర్మన్న ఉండొచ్చు, అంతకుముందు సత్యన్న ఉండొచ్చు, అంతకుముందు వెంకటేశ్వరరావు కూడా ఉండొచ్చు, అంతకుముందు రంగారావు గారు కూడా ఉండొచ్చు, అంతకుముందు మా సోదరుడు కూడా ఉండొచ్చు. రాబోయే తరాలలో
నేనుంటామో నువ్వు ఉంటావో ఇంకా రాబోయే తరాలు ఎవరు ఉంటారో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో మీ మిత్రులకెళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు, మీ ప్రెస్ మిత్రులకెళ్ళి అవుతారో తెలియదు. కానీ ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా సమస్యలను పరిష్కరించే విధంగా చేద్దాం తప్ప ఇటువంటి వెకిలి మాటలు. ఒకరోజు వినయ్ భాస్కర్ దమ్మేంది ధైర్యమైంది అంటాడు, ఒకరోజు వినయ్ భాస్కర్ ఎంబడి ఎవరున్నారు ఒక తొర్రి ఒక మర్రి అంటాడు. ఇవా ఒక ఉద్యమకారుడు టీజే రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్తో సమకాలీకుడు నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు. నా ఎంబడి ఎవరున్నారు అంటారు. నా ఎంబడి కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రదర్శన చేద్దాం, బల ప్రదర్శన. ఇదేమైనా నువ్వు గెలిస్తే అయిపోయా. నువ్వు ప్రజల సమస్యలపైన దృష్టి సారించు. కాజ్పేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఏమున్నాయో అవి దృష్టి సారించు. ఈరోజు ఇంతే కాకుండా నా పర్యటనల గురించి మాట్లాడుతుండు ఈ బాబు, ఈ పొట్టి బాబు నా గురించి మాట్లాడుతుండు. నేనంటే చెన్నై బాబునట. చెన్నై ఎందుకు పోయినా నాయన, చెన్నై ఎందుకు పోయిండు అంటుండు. చెన్నై ఎందుకు పోయినా మా పార్టీలో ఒక ప్రతినిధి బృందంగా పొరుగు రాష్ట్రంలో పెరియార్ నుంచి స్టాలిన్ వరకు బీసీలకు రాజ్యాధికారం ఎట్లొచ్చింది, అక్కడ బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి, బీసీ విద్యార్థులకు ఏం పథకాలు ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు ఎట్లున్నాయి. మీరే అంటారు కదా నాయన కామారెడ్డి డిక్లరేషన్లో 42% మరి స్థానిక సంస్థలు ఉంటాయి, కులగణనలు చేస్తామన్నారు కదా. ఎటుపోయింది నీ కులగణన? దానికోసమే కులగణన ఎట్లా చేయించాలా, మీ మెడలు ఎట్లా ఉంచాలని చెప్పి నా బీసీ జాతి కోసం పోతే ఏలని చేసి మాట్లాడతావా? నేను అన్నానా? నేను నా 18 ఏళ్ళ ప్రజాప్రతినిధిలో హైదరాబాద్ తప్ప ఎక్కడికి పోలేదు, నీలాగా విదేశ పర్యటనలు చేయలేదు. ఓ నాయనా